అయితే వచ్చేసి 'పారాడైజ్ స్టైల్' ఎలా ఉంది అనేది మనమైతే ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. మన 'నాని ఫ్యాన్స్' చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అయితే ఈ కథ అయితే పెద్ద కొత్తగా అయితే ఏం అనిపిస్తలేదు. మనకైతే పాత మూవీస్‌లో కనిపించిన లాగానే ఉంది. ఎందుకంటే దీనిలో వైలెన్స్ ఎక్కువ పెట్టిందని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సీన్స్ అయితే మొత్తం బ్లడ్ బాల్ అయితే అవుతుంది. చాలా సీన్స్‌లో అయితే నాకు తెలిసినవరకు ఈ మూవీ స్టార్టింగే మన స్టేషన్‌లో అయితే పోలీస్ స్టేషన్‌లో అయితే స్టార్ట్ అయితది. అక్కడ ఏం జరిగిందనేది మనకైతే సీన్ బై సీన్ మనకు సినిమా అయితే మొదలైతది. ఇది ఒక ఊరు మధ్యలో జరిగే పోరు కథ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాజకీయాలకి ఈ ఊరుకి సంబంధం ఏంది? ఊర్లో మనుషులు ఎందుకు ఇట్లా కొడుతున్నారు, చంపుతున్నారనేది ఈ సినిమా పారడైస్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ ఒక్కో సీన్ అయితే ఒక రేంజ్‌లో అయితే ఉందని చూసాను అర్థమవుతుంది గైస్. ఆ ట్రైలర్‌లో నాకైతే ఆ విలన్స్ ఎంట్రీ తర్వాత మన నాన్నగారి వైలెన్స్ మాత్రం అయితే అరాచకం అయితే అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నిజంగా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అలాంటి సీన్స్ అయితే పెట్టిండ్రు మనకైతే డైరెక్టర్ గారు. ఇది కొత్త కథ అని నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే పాత కథలాగానే ఉంది. పాత మూవీస్ లాగా ఆ డైరెక్టర్ పాత మూవీ సీన్సే కొన్ని పెట్టిండని చెప్పేసి చూస్తే నాకు అర్థమవుతుంది. ఇంకా 'నాని' గారి పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే మూవీ పెర్ఫార్మన్స్ మాత్రం అయితే అదరగొట్టిండు గైస్. సిక్స్ ప్యాక్, ఆ 2 జడల బర్రె ఈ సీన్స్ మాత్రం నాకైతే తోపైతే అనిపించినాయి. చాలా సీన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా గొప్పగా అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయని చెప్పేసేయొచ్చు. 'నాని' గారి చరిత్రలో ఈ సినిమా అయితే 'నాని' గారి చరిత్రలోనే నంబర్ 1 అయితే కాబోతుంది. ఎందుకంటే ఈ సినిమా గిన కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా అయితే ఆపరని చెప్పేసి చెప్తున్నా. అలాంటి సీన్స్ అండ్ అలాంటి డైలాగ్స్ అయితే ఉన్నాయి. మళ్ళా ఆల్రెడీ మనం అయితే చూసినాం కదా! మన 'నానిది' సినిమా మొన్న. అది ఏదో సినిమా ఉంది కదా! మనకైతే ఆ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే తీసిండు కదా! వైలెన్స్ ఎక్కువుంది. దీనిలో కూడా వైలెన్స్ అలానే పెట్టిండని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా మనకు హీరోని తర్వాత మన 'మోహన్ బాబు' గురించి చెప్పాలంటే దీనిలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడా? లేకపోతే ఊర్లో పెద్ద మనిషి క్యారెక్టర్ చేస్తున్నాడనేది మనకైతే ఇంకా దానిలో సస్పెన్స్‌గానే పెట్టిండ్రు. తర్వాత మన కొందరు యాక్టర్ గురించి చెప్పాలంటే విలన్ చేసిన యాక్టర్ మాత్రం తర్వాత తోపైతే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈయన పాత విలన్ కూడా దీనిలో ఉన్నాడు. కొత్త మూవీ‌లా ఇంతకుముందు చేసిన సినిమా డైరెక్టర్ డిపార్ట్మెంట్‌లో చేసిన ఆయనే దీనిలో కూడా ఉన్నాడని చెప్పేసి చెప్పవచ్చు. మళ్ళీ ఈ ట్రైలర్ ఎంతమంది చూసిర్రో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌కి ఇట్లా ఇప్పటివరకు ఇట్లా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్